మెయిన్లీ ఇది స్పెషల్ ఏంటంటే పవన్ కి చాలా ఇష్టం. పెళ్లికి ముందు తిన్నాను అనుకుంటా, పెళ్లికి ముందు తిన్నాను. కరివేపాకు ఓకే, దీంట్లో పసుపు ఏమి వేయలేదు కదా? ఇంకా పసుపు అది ఇంకా వేయలేదు. ఇంకా మీది ఏంటి ఫేవరెట్ అత్తమ్మ చేసే వంటకంలో? ఉలవచారు, పప్పు చారు. ఓకే, స్వీటు ఇవన్నీ నాకు చాలా ఇష్టం. జొన్న రొట్టి దీని వల్ల కిడ్నీలో ఉన్న స్టోన్స్ పోతాయి అని అంటారు. ఒక చారు నీళ్ళు అలాగే ఎత్తి పెట్టుకోవాలి మనం. దీనికి కాంబినేషన్ బాగుంటాయి. చెప్తున్నా కదా, ఉలవచారు పెట్టాలంటే మా అమ్మని, తర్వాత ఇవ్వాలండి. నేను అందుకే బయట తిన్నాను, ఈ టేస్ట్ పోవద్దు. డాడీ చెప్పేవాడు నాకు చిన్నప్పటి నుంచి, ఇంత ఆయిల్ ఎందుకు, అంత ఆయిల్ ఎందుకు. అప్పుడు అర్థమయ్యేది కాదు. Hey guys, welcome back to my channel. You are Swasanti Krishnan. So today's video మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే ఈ రోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూసేద్దామా. సో మీ అందరు ఇది కూడా అడిగారు నన్ను, సో మీ అత్తమ్మతో ఒక రెసిపీ చేయండి, మీ మమ్మీతో ఒక రెసిపీ చేయండి అని. సో మా మమ్మీతో ఆల్రెడీ ఫినిష్ చేశాను, ఇప్పుడు అత్తమ్మటర్. సో అత్తమ్మతో ఒక మంచి రెసిపీ చేసి మీ అందరికీ నేను చూపిస్తాను, అదే ఉలవచారు. సో ఐ థింక్ తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు, ఉలవచారు ఈజ్ అ వెరీ ఫేమస్ హియర్. సో మంచిగా ఆ రెసిపీ చేసుకుందాం. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కూడా అయిపోయింది, చాలా బాగుంటుంది మా అత్తమ్మ చేసిన రెసిపీ. సో ఈ రెసిపీ అండ్ మెయిన్లీ ఇది స్పెషల్ ఏంటంటే పవన్ కి చాలా ఇష్టం. సో ఎప్పుడు పొగుడుతూ ఉంటాడనమాట, మా అమ్మ ఉలవచారు చాలా బాగా చేస్తుంది అని చెప్పి. ఎప్పుడు తినేదాన్ని నేను, బట్ ఈ ప్రాసెస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ అత్తమ్మతో కొన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ మంచిగా ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తాం. ఆ టేస్ట్ అవి బయటవి ఏమో తెలియదు. ఐ డోంట్ లైక్ ఇట్. మా అమ్మనే ఉలవచారు చేయాలి మంచిగా, దాంట్లో ఇంకొంచెం పచ్చిమిర్చి దంచేసి, పచ్చబాగా దంచేసి అట్లా వేసేస్తుంది. ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. కొంచెం దంచేసి. సో నీకు ఆ రెసిపీ కావాలి ఇప్పుడు గైస్. మీ అందరికి మా అత్తమ్మ చేసిన ఉలవచారు రెసిపీ కావాలంటే ఉలవచారు రెసిపీ నేను ఈ వ్లాగ్ లో మీ అందరికి చూపిస్తా. హాయ్ అత్తమ్మా. హాయ్ అమ్మా. ఈ రోజు రెసిపీ ఏంటి? ఉలవచారు చేస్తున్నా. ఉలవచారు నేను మీకు చెప్పాను కదా గైస్, పవన్స్ ఫేవరెట్ రెసిపీ అన్నమాట. వాళ్ళమ్మ చేస్తే ఎలా పొగుడతాడంటే ఉలవచారు. సో అది నేను మీ అందరికి ఈ రోజు నేను చూపించబోతున్నాను. ఓకే అత్తమ్మ, ఈ ఉలవలు అయింది నానబెట్టారా? అట్లే కుక్కర్లో పెట్టేసా. అది పెద్ద. ఓకే, ఇవి గైస్ ఉలవలు అంటే. సో ఈ కుక్కర్లో పెట్టి 3-4 విజిల్ వచ్చేటట్టు ఓకే ఓకే డన్. సో ఈ రోజు మన రెసిపీ వచ్చేసి గైస్ ఉలవచారు, తెలంగాణ స్పెషల్, అత్తమ్మ స్పెషల్, అత్తమ్మస్ కిచెన్. అత్తమ్మస్ కిచెన్ ఈ రోజు మిక్సీ పడుతున్నాం అత్తమ్మ. ఇదేంటి? ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఓకే, సాల్ట్ వేసి ఇది మిక్సీ పెట్టాలి. ఓకే, మిక్సీ పెట్టు. ఇది కచ్చపక్కనే ఉండాలి. కచ్చపక్క ఉంటే పవన్ కి మస్తు నచ్చుతుంది. చూస్తారా? ఓకే, ఇట్లా ఉండాలి కచ్చపక్క. నెక్స్ట్ ఇది పోసి పెట్టాలి. జీలకర్ర వేసినా కదా, ఎస్. ఇప్పుడు ఆవాలు వేయాలి. ఓకే, ఆవాలు వేసి ఇప్పుడు టమాటాలు 3 టమాటాలు వేసారు. ఓకే, 3 టమాటాలు కోసుకున్నారు. 3 టమాటాలు వేసిన ఇందులో వేసేసారు. పట్టినాం కదా, మిక్సీ పట్టినాం కదా. ఓహో, ఇది వేసేసి ఇది వేపిన తర్వాత ఇది కొద్దిగా వేపాలి. వేసినాక అది వేయాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, పవన్ కి చాలా ఇష్టం. పవన్ కి కాదత్తమ్మా, నాకు కూడా చాలా ఇష్టం. నేను తిన్నాను, పెళ్లికి ముందు తిన్నాను అనుకుంటా. పెళ్లికి ముందు తిన్నాను. కరివేపాకు కరివేపాకు
మంచి బాగా వేస్తాం. ఓకే, దీంట్లో పసుపు ఏమి వేయలేదు కదా? ఏం ఇంకా పసుపు అది ఇంకా వేయలేదు, ఇంకా కొద్దిగా వండాలి. డన్. ఇది తర్వాత వేద్దాం లాస్ట్ కి. ఓకే, కొత్తిమీర సైడ్ లో పెట్టుకోవాలి. సైడ్ లో పెట్టుకోవాలి, లాస్ట్ కి వేద్దాం. ఓకే, ఇది రసం లాగానే స్మెల్ వస్తుంది అత్తమ్మ. రసం స్మెల్ వస్తుంది కదా, మరి రసం ఇప్పుడు టమాటా వేసిన రసమే వస్తుంది. అలాగే ఉంది స్మెల్. మావయ్య, ఉలవచారు మీకు ఇష్టమా? చాలా ఇష్టం. చాలా ఇష్టమా మీకు కూడా? చాలా ఇష్టం, బాగుంటది. ఆ చిన్న పర్సన్ కూడా తినేవాళ్ళము. అవునా, చాలా మంచిదంట హెల్త్ కూడా. మేము రైతులము, పండించే వాళ్ళం. అప్పుడు ఓ 4 క్వింటాలు 5 క్వింటాలు అట్లా పండించుకొని తినేవాళ్ళము. నైస్ మావయ్య. ఉల్లిగడ్డ కానీ అది కానీ చాలా ఇష్టం. సో ఈ రోజు అత్తమ్మ ఆ రెసిపీనే చేసి చూపిస్తుంది మాకు. చాలా బాగా చేస్తుంది, మంచిగా ఉంటది. అది తింటే కూడా హెల్త్ కు మంచిది. మీది ఏంటి ఫేవరెట్ అత్తమ్మ చేసే వంటకంలో? ఉలవచారు, పప్పు చారు. ఓకే, స్వీటు ఇవన్నీ నాకు చాలా ఇష్టం. జొన్న రొట్టి హైలైట్ అత్తమ్మ. జొన్న రొట్టి హైలైట్ ఇది చిన్న పర్సన్ కూడా అవే ఎక్కువ తింటాం మేము. ఓకే, సద్దలు, జొన్నలు, టైడలు, ఉలువలు, అందుకే మావయ్య మీరు ఇంత స్ట్రాంగ్ ఉన్నారు. శనిగలు ఇవన్నీ. ఓకే అత్తమ్మ, పసుపు వేసుకున్న కొద్దిగా. పసుపు తర్వాత నైస్. అత్తమ్మ నేను చేస్తాను మణికొండలో ఇది రెసిపీ. ఈసారి నేను చేసి పెడతాను, చూద్దాం ఎలా ఉంటుందో. పవన్ కి చాలా ఇష్టం అమ్మా. అయ్యో చాలా సార్లు చెప్తాడు దీని గురించి. చెప్తారా? మా అమ్మ చేసిన ఉలవచారు చాలా బాగుంటుంది అని. వేసేసిన. ఓకే, హలో, నీ రెసిపీ చేస్తుంది అత్తమ్మ. నా రెసిపీ కాదు, మమ్మీ రెసిపీ. అదేలే, నీకు నచ్చిన రెసిపీ అని చెప్తున్నా. నీకు నచ్చిన రెసిపీ ఇది వేసి పచ్చిమిర్చి చేసి ఇప్పుడు అది పడతా కదా రోడ్డుగా ఇందులో. ఇప్పుడు చూడండి, ఇది లాస్ట్ ఇది పెట్టాలి, మనం మిక్సీ పెట్టాలి. ఉల్వలు మిక్సీ పట్టాలా ఇది? ఇది కొద్దిగా మిక్సీ పెట్టాలి. ఓకే, ఇది వేస్తే చాలా టేస్ట్ వస్తుంది, అంటే కొద్దిగా చిక్కగా వస్తుంది. ఓకే, ఇది మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెం అంటే ఉడకబెట్టింది మొత్తం అవసరం లేదు. నీకు తెలుసా శివ్ ఈ రెసిపీ? మొత్తం చేస్తాం, లేదు కదా. తెలుసా అంటే ఇట్లాంటి లోపల ఏం జరుగుతుందో తెలుసు, ఆ కర్రీలో ఏం జరుగుతుందో తెలుసు. ఓకే, ఇది యాక్చువల్లీ ఇలా తింటే కూడా మంచిది. దీని వల్ల కిడ్నీలో ఉన్న స్టోన్స్ పోతాయి అని అంటారు. అదే అంటాం, ఉలవలు మంచిది. ఉలవచారు ఇస్ వెరీ గుడ్ ఫుడ్. వెజ్ లో నాకు చాలా రేర్ గా కొన్ని నచ్చుతాయి, అందులో ఉలవచారు. ఓకే, సో మిక్సీ పట్టుకోవాలి గైస్. దీన్ని మిక్సీ పట్టినాం అని అంటే ఏదో ముద్ద చేయొద్దు, కచ్చపక్కగానే ఉండాలి అన్ని మ్యాక్స్. దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. పట్టేసుకోవాలంటే ఇది కొద్దిగా మెత్తగా ఉండాలి. ఇది మెత్తగా ఉండాలా? ఇది ఉండాలి. ఓకే, గ్రీన్ చిల్లీ మాత్రం కచ్చపక్క చేసుకోవాలి, అంటే దాని టేస్ట్ వేరే వస్తుంది. నైస్. సో ఇది ఇది ఫుల్ బజ్జీ లాగా ఉడికేసింది. నైస్. టమోటాలన్నీ ఫుల్ బాగా అయింది గైస్. ఈ తర్వాత ఇవి వేసారు. ఉల్వచారు కాదు, ఉల్వలు పెట్టింది. ఉల్వలు మిక్సీ పడుతుంది. చూడండి, కొద్దిగా వాటర్ పడుతుంది. ఇది చారు కదా అత్తమ్మ? చారేమ్మా, ఇక పోస్తాయి కదా చారు. ఓహో, చారు నీళ్ళు అలాగే ఎత్తి పెట్టుకోవాలి మనం. అట్లే ఎత్తి కొద్దిగా ఉడికినాక చారు నీళ్ళు పోసుకోవాలి. ఓకే, మమ్మీ దగ్గర ఒకటి ఏంటంటే ఆమెకి అన్ని వంటలు వచ్చు, ఆమె సగం రెసిపీస్ ఫాలో అవుతుందా.
మళ్ళీ ఇద్దరం కలిసి కిచెన్ లో చేస్తున్నాం అంటే ఇంత ఉప్పు చాలా, ఇంకొంచెం వేయనా, ఇంత కారం చాలా, ఇంకొంచెం వేయనా అని నన్ను క్వశ్చన్ అడుగుతారు. స్మెల్ కొంచెం రసం లాగా వస్తుంది కదా, పచ్చిమిర్చిది, టొమాటో పచ్చిమిర్చి టమాటో ఫ్లేవర్. అందులో ఎల్లుగడ్డ, అల్లం కాకుండా ఎల్లుగడ్డనే వేయాలి, వెల్లుల్లి. దానిపోతే కొద్దిగా బాగుంది. ఎప్పుడైతే అడుగు అంటున్న టైంలో ఏంటంటే వాటర్ కోసం అంటే ఈ పచ్చి స్మెల్ అంతా పోవాలి. ఇది పోవాలి. కొంచెం వేపాలి, పచ్చి స్మెల్ వేస్తే. లాస్ట్ కి వామ్ వేయాలి. లాస్ట్ దీంట్లో ముందు వామ్. వామ్ వేస్తున్నారా దీంట్లో? అందుకనే కదా దాంట్లో నన్ను కూడా ఏమో. నా బంగారు కింద కన్నయ్య 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 ఎప్పుడైతే తిట్టినా కొట్టినా నా పిల్లలకి స్కూల్ పోవడం కాలేజీకి పోవడం ఎప్పుడైనా ప్రేమతో చూసుకోవాలి కదా. చూసుకో. అప్పుడు కొట్టారా? నాకు కూడా తెలిసినప్పుడు నుంచి ఎప్పుడు చేయలేదు. కొట్టలేదు ఆ, అస్సలు. ఇంత ఉంది ఎప్పుడైనా ఈయన కొద్దిగా అల్లరి చేస్తే కొట్టవచ్చు కానీ పెద్దోళ్ళకి అయితే నా ఏళ్ళు కూడా తెలియదు. చిన్నప్పుడు ఎవరైనా అంతే లేదమ్మా, అల్లరి చేస్తారు కదా చిన్నవాళ్ళు. అల్లరి చేస్తే ఎవరైనా అలాగే నా కొడతారు. మీద వాడిని వస్త్రం లేదు ఇంట్లో. తెలుసా? సిగరెట్లు, కుర్చీలు, పైపులు, వాటర్ పైపులు. ఇది చేద్దాం. ఆ? ఓకే. సో మీ ఇంట్లో కూడా మీ మీద ఎవరైనా అస్త్రాలు వాడితే కమెంట్ చేయండి. చిన్న ఉన్నప్పుడు నన్ను పొట్టు కొట్టేది, అదైతే గుర్తు. అందుకే ఇంత మంచిగా తయారయ్యావు. వాళ్ళ భయం వాళ్ళది ఎక్కడ చెడిపోతాడా అని. ఎవరికైనా అదే ఉంటుంది. అవును. ఎంతసేపు మార్కులు ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ ర్యాంక్ ఉంటారు. నేనేంటంటే 24 గంటలు కొట్టుకుని కూర్చోను. ఎగ్జామ్ ముందు కూర్చొని చదువుకుంటా మంచిగా, కానీ క్లాసెస్ తింటా ఫస్ట్. చారు పోస్తున్నా. ఓకే అమ్మా. ఇప్పుడు ఇది ఉడికినాక ఇది చారు. స్నేహ అన్నది కదా టాపర్ కదా అని. ఎస్, ఉడకబెట్టి స్నేహకి ఎందుకు రాలేదు జాబ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో, నాకెందుకు వచ్చింది? సరేలే. టెక్స్చర్ వస్తుంది. మరి ఆ లోపల ఉండే ఉలవలు ఏం చేస్తారు అత్తమ్మ? నువ్వు పవన్ ఇద్దరు కలిసి తినండి. ఏది? ఇది ఇది మంచిది. లోపల ఉండే ఉలవలా? ఆ, అవునా? దీంట్లో వేయరా? ఇప్పుడు వేసేసిన కదా పట్టి. ఇందులో కొన్ని ఉన్నాయి కదా. అవే ఇప్పుడు ఎక్కువైనాయి కదా. ఎక్కువైనాయని ఆ, సరిపోలేదు. ఓకే. ఎక్కువైనాయి. బేసిక్ గా ఇప్పుడు నీ వర్షంలో ఎట్లా అంటే నిన్న మనం ఇగురులో చూసినప్పుడు ఉలువలు అవును, దానికి నిన్ను ఇగురులో చూసినప్పుడు దానికి క్రీమ్ కూడా ఇచ్చారు కదా సైడ్ లో. క్రీమ్ ఇచ్చారు. అంతా అంటే లైక్ ఇప్పుడున్న ఫుడ్ కల్చర్ ఎలా అయిపోయింది అని అంటే నువ్వు పైకి వెళ్ళి క్రీమ్ వాడుకోవడము, ఒక కైండ్ ఆఫ్ ఒక డిజైన్ లాగా చూడడానికి బాగుండాలి అన్నట్టు. చూడడానికి బాగుండడం కాదు కదా, తినడానికి కూడా బాగుండాలి కదా. సో ఇప్పుడు సరే, ఇప్పుడు మమ్మీ వాళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళు ఆ టైంలో వాళ్ళకి అసలు క్రీమ్ అంటే ఏంటో తెలియదు. మరి అప్పుడు లేని క్రీమ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ రెసిపీ ఇప్పటిది కాదు, తినకి వీళ్ళ మదర్ నేర్పించడం, వాళ్ళకి వాళ్ళ మదర్ నేర్పించడం అట్లా ఉంటది కదా. ఎప్పటి నుంచి ఉన్న రెసిపీ. తెలంగాణ స్పెషల్ ఇది గైస్. తెలంగాణలో బాగా బాగా తింటారు. ఆంధ్రాలో చెయ్యరు ఇది, అసలే తెలియదా? తెలియదు ఆంధ్ర వాళ్ళకి. వాళ్ళకి అసలే తెలియదంట. వాళ్ళకు జొన్న రొట్టెలు కూడా తెలియదంట. లేదు ఇప్పుడు జొన్న రొట్టెలో అంతా ఇప్పుడు అంతా తెలుసు అత్తమ్మా. ఒకప్పుడు మా మమ్మీ వాళ్ళ టైంలో జొన్న రొట్టెలు తెలియదు, ఆంధ్ర వాళ్ళకి తెలియదు. యాక్చువల్లీ జొన్న రొట్టెలు దేనికి అని అంటే, జొన్నలో యాక్చువల్లీ మంచి ఫైబర్ ఇస్తుంది బాడీ, మంచి బలాన్ని ఇస్తుంది. అండ్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి అవి కంట్రోల్ ఉంచడానికి అవి జొన్నలు తింటారు. యాక్చువల్లీ జొన్న రొట్టె చారు కూడా దాంట్లో. ఈ చారు కూడా దానికి లేదు, యాక్చువల్లీ లేదు, స్టోన్స్ కి కూడా యూజ్ స్టోన్స్ కి, బీపీ, షుగర్ ఉన్న దానికి కూడా ఇది పనికి వస్తుంది. సో మన రసం అయిపోయింది గైస్. అదేలే ఉడకాలి. సో ప్రాసెస్ అయితే అయిపోయింది. ప్రాసెస్ అయిపోయింది. ఒక ఆవాలమ్మా, అది వామ వాము వామేయాలి. దాంతో చాలా టేస్ట్ వస్తుంది. వామేయాలి. వాము ఇది లాస్ట్ కి వేస్తే బాగా.
దీనికి కాంబినేషన్ బాగుంటాయి. ఓకే. దాంట్లో కొత్తిమీర, కరివేపాకు వేసారు, కొత్తిమీర ఏమి వేయరత్తమ్మా లాస్ట్ కి? వేద్దాం. సో లాస్ట్ గార్నిషింగ్ కి కొత్తిమీర, లాస్ట్ కి కొత్తిమీర కట్ చేయాలి. కట్ చేసి లాస్ట్ వేసేయాలి. ఇక చాలా బాగుంటది. ఏడి అన్నంలో వేసుకొని తింటే ఏడి అన్నంలో రోజాగే తినాలనిపిస్తుంది. ఓకే, బావత్తమ్మా బాగుంది. బాగుంది. నువ్వు కూడా తిని చెప్పు ఎట్లుందో. చెప్తా, డెఫినెట్ గా చెప్తా. నైస్. ఓకే, అంతే గైస్, అయిపోయింది రసం. వేడిగా రసం అయిపోయింది. ఉల్వ చారు రసం. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. రైట్, ఉల్వ చారు రసం. అత్తమ్మా అమ్మా చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రెసిపీ నేర్పించినందుకు. సో ఇంకా తిందామా? వేడి అన్నంలో రసం వేసుకొని తిన్నామా? తిన్నాం. ఇష్టమ్మా, చాలా టేస్ట్ ఉంది. చెప్పు నాన్న ఎట్లుంది? ఆబ్వియస్లీ బేసిక్ గా 2 ముద్దలు తినే దగ్గర 4 ముద్దలు తింటాయి కర్రీ ఉండి. అయన్నొద్దు, పాయింట్కి రా. తినబెట్టాయి ఇప్పుడు తిన్నా. నువ్వు టేస్ట్ చేయలేదు ఇంకా? ఇంకా ఇంకా చేయలే. మీ టేస్టింగ్ చూపిద్దామని చెప్తున్నా కదా, ఉల్వచారు పెట్టాలంటే మా అమ్మని, తర్వాత ఎవరైనా. నేను అందుకే బయట తిన్నాను, ఈ టేస్ట్ పోవద్దు. ఎస్, నేను టేస్ట్ చేస్తున్నా. చాలా బాగుంది అత్తమ్మా. కొంచెం నాన్ వెజ్ టేస్ట్ తగులుతుంది. నాన్ వెజ్ అంటే అది వామ్ వేసిన కదా. యాక్చువల్లీ నాకు కూడా ఇది ఫేవరెట్ అయింది గైస్. నేను 2 times తిన్నాను, ఈ 3rd time నేను మళ్ళీ తినడం. సూపర్. నువ్వు పొగడ్డంలో తప్పులేదు షెఫ్, చాలా బాగుంది. మళ్ళీ మమ్మీ అన్ని తోపేం చేయదు, ఉల్వచారు మాత్రమే తోపు చేస్తుంది. పొగిడాడు, ఎత్తేసాడు, దించేశాడు. ఇవాళటి కంటే రేపు తింటే ఇంకా సూపర్ ఉంటది. ఇది ఇంకా సూపర్ ఉంటది రేపు తింటే. నైస్ నైస్. అంటే ఏడి అన్నం ఉండాలి, చారు పర్వాలేదు కానీ సూపర్ ఉంటది రేపు. ఇంకా ఇలా పచ్చిమిర్చి ఇట్లా కొంచెం కచ్చపక్కగా ఉంటుంది చూడు, ఇదే అసలు అయిన టేస్ట్. మళ్ళీ పచ్చిమిర్చి తక్కువ ఉంటే ఆ ఫ్లేవర్ రాదు, టేస్ట్ రాదు. నైస్ నైస్ అమ్మా, నైస్ మీల్, టమ్మీ ఫుల్ మీల్. మామయ్య ఎప్పుడు స్ట్రాంగ్. మామయ్య కొడుకు ఇన్ 1 frame. మామయ్య స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి నేను కూడా స్ట్రాంగ్. ఎలా ఉంది మామయ్య? బాగుంది, సూపర్ కదా. ఆల్రెడీ పొగిడాడు మామయ్య అత్తమ్మ. మేము మోకాల మీద పోవడం, వెనకలు పోగొడతాం. మా డాడీ అయినా నేనే. సరే సార్, కానీ మస్ట్ ట్రై ఐటమ్ ఇది. లైక్ బేసిక్ గానే కొంచెము అంటే సాంబార్, రసం ఇలాంటివి అయితే ఈజీ టు ఈట్, ఈజీ టు డైజెస్ట్. అన్నిట్లో యూనో అది కొంచెం మనం హెవీ కర్రీ ఎక్కువ తీసుకొని కొంచెం కార్బ్స్ తగ్గిస్తే స్టమక్ కి ఫుల్ అనిపిస్తుంది. ఓకే. అండ్ మేక్ షూర్ లైక్ ఎప్పుడైనా సరే మనం ఇంత రైస్ తీసుకుంటున్నాము అని అంటే దానికి ఈక్వలెంట్ ఇంత కర్రీ తినాలి, ఎక్కువ కర్రీ తినాలి అంటారు. అవునవును, కచ్చపక్కగానే ఉండాలా. అలా అని చెప్పి కచ్చి తినమని చెప్పండి. వెజిటేబుల్స్ కొంచెం ఆయిల్ ని అవాయిడ్ చేయాలి. డాడీ చెప్పేవాడు నాకు చిన్నప్పటి నుంచి, ఇంత ఆయిల్ ఎందుకు, అంత ఆయిల్ ఎందుకు. అప్పుడు అర్థమయ్యేది కాదు. దోసకాయ, బెండకాయ,
గోకరకాయ ఇవన్నీ బాగుంటాయి. ఇప్పుడు బీరకాయ, సొరకాయ సొరకాయ ఇవి చాలా మంచిగా ఉంటాయి అంటారు. అప్పటి ఇవన్నీ తినవాళ్ళం ఆకుకూరలు బాగుంటాయి. ఉడవలు, పండుగలు, గంధాలు, పెసాలు ఇవన్నీ చాలా మంచి ఫుడ్. ఇది ఎంతో బాగుంటాయి. ఏది రాదు మనిషి స్ట్రాంగ్ ఉంటుంది. స్ట్రాంగ్ బేసిక్గా వెజిటేబుల్స్ ఎక్కువ తింటే లైక్ అది బాడీ కూడా మంచిది. మనకు తెలియదు ఏంటంటే పోషకాలన్నీ వెజిటేబుల్స్ లోనే ఎక్కువ ఉంటాయి. ఎంతసేపు మనం ప్రోటీన్ అని చెప్పి నాన్ వెజ్ వెంట పరిగెడతామే కానీ ప్రోటీన్ తప్ప ఇంకేం దొరకదు మీకు. లైక్ ఫుడ్ నుంచే ఐరన్ కానీ మెగ్నీషియం కానీ ఇవన్నీ దొరకాలంటే అది ఓన్లీ వెజిటేబుల్స్ దగ్గర నుంచే జరుగుతుంది. సో ఒక లివర్లో దొరుకుతుంది, ఐరన్ దొరుకుతుంది, B12 దొరుకుతుంది. బట్ మనము నాట్ ఎగ్జాక్ట్లీ అందరు తినలేరు కదా నాన్ వెజ్ అని. సో నువ్వు జిమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి హెల్త్ కాన్షియస్ మీద చాలా ఎక్కువ ఉన్నావు కదా షేప్. చాలా పర్టికులర్ లేకుండే బట్ అదే జిమ్ తర్వాత ఏంటి ఏమంటారు గైస్, జిమ్ అనేది చాలా నేర్పిస్తుంది. నేర్పించింది ఇంక్లూడింగ్ ఫుడ్ తో అన్ని క్రమంగా పెడుతుంది, సరిక్రమంగా, అంతేనా? ఒక డిసిప్లిన్ లో పెడుతుంది. అంటే ప్రాపర్ టైమింగ్ కి లేవడం కానీ ఈవెన్ వర్కౌట్స్ అనేది యోగా అయినా సరే, జిమ్ అయినా సరే, ఏదైనా సరే అది స్టార్ట్ చేసామంటే దాని దగ్గర ఫాలోడ్ బై ఫుడ్ అనేది ప్రాపర్ తీసుకోవాలి మనం. అంటే జిమ్ ఒక్కటే కాదు, ఇట్ మైట్ బి ఎనీథింగ్, వాకింగ్ కానీ, యోగా కానీ, ఎనీ అదర్ స్పోర్ట్. ఒక చిన్న స్పోర్ట్ ఉంటే అది ఆబ్వియస్లీ హెల్త్ కి మంచిది బాడీకి. అంటే లైక్ యూ హ్యావ్ టు స్ట్రెయిన్ యువర్ బాడీ. కొంచెం స్ట్రెయిన్ చేస్తే నథింగ్ బట్ లైక్ ఈ రోజు నువ్వు ఎంత స్ట్రెయిన్ చేస్తున్నావు, ఈ రోజు నువ్వు నీ బాడీని ఎంత కాపాడుకుంటున్నావు, అది రేపు ఇట్స్ లైక్ యువర్ ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ హెల్త్. నీ హెల్త్ మీద పెడుతున్నట్టే కదా. సో దట్ ఈస్ వాట్ ఐ టెల్ టు పీపుల్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. చాలా ఇన్ఫర్మేషన్ విత్ హెల్దీ ఫుడ్ తో ఈ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసాం గైస్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ తమ్మా. థ్యాంక్ యూ నాన్న. సో గైస్ అంతే ఫర్ టుడేస్ వీడియో. చాలా మంచిగా నేర్పించింది అత్తమ్మవి ఇంకా చాలా స్పెషల్ ఉంది. అండ్ ఇది మాత్రం పవన్ కి చాలా ఫేవరెట్, అందుకే నేను ఫస్ట్ రెసిపీ దీంతో స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇంకా జొన్న రొట్టె ఎలా ప్రిపేర్ చేస్తుంది అండ్ ఇంకా కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి అత్తమ్మ దగ్గర నుంచి. సో అవి కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోలో అయితే ఉలవచారు రెసిపీతో మనం ఎండ్ చేస్తున్నాం. సో గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్, లైక్ అండ్ కమెంట్. ఓకే, సో హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. That's all for today's video. Bye-bye.